విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదంపై త్రిసభ్య కమిటీ దర్యాప్తు మొదలుపెట్టింది. ఈ దుర్ఘటనకు కారణాలు, క్షేత్రస్థాయిలో పరిస్థితులపైన విచారణ చేస్తోంది. అటు బాధిత కుటుంబాలని మంత్రులు పరామర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం నుంచి బాధిత కుటుంబాలు కోలుకోలేకపోతున్నాయి. తమ వారి మరణాన్ని తట్టుకోలేక కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనపై త్రిసభ్య కమిటీ దర్యాప్తు చేస్తుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇలాంటి ఘటన గత 33 ఏళ్లలో ఎప్పుడూ జరగలేదన్నారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నిరంతర నిఘా ఉండాలన్నారు. విచారణ కమిటీ నివేదిక వచ్చాక చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఘటన ఎలా జరిగింది, ఇప్పటి వరకు ల్యాడిల్ ఎప్పుడు మెల్ట్ త్రూ అవుతుంది తప్ప బ్లాస్ట్ అవడం మనం ఎప్పుడు చూడలేదు. కాబట్టి ఆ ఫెసిలిటీలో 36 ఏళ్లలో, అది కమిషన్ అయిన 36 ఏళ్లలో కూడా మనం ఇలాంటి ఇన్సిడెంట్స్ చూడలేదు. కాబట్టి ఒక 3 మెన్ ఎంక్వైరీ కమిటీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఆ కమిటీ విల్ బి హెడెడ్ బై బొకారో స్టీల్ ప్లాంట్ డైరెక్టర్. ఆ 3 మెంబర్ కమిటీ కూడా ఈరోజు మన ఘటనా స్థలానికి చేరుకోవడం, వాళ్ళ ప్రిలిమినరీ రిపోర్ట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇటువంటి యాక్సిడెంట్స్ పునరావృతం కాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, జస్ట్ టెక్నికల్ డీటెయిల్సే కాకుండా మనకు వర్కర్స్ యూనియన్స్, వర్కర్స్, ఎంప్లాయీస్ కూడా చాలా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. వాటన్నిటిని కూడా తీసుకొని ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి అనేది ప్రభుత్వం ఆలోచించి ఇమీడియట్గా స్టెప్స్ తీసుకుంటుంది. స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలను కేంద్ర మంత్రి భూపతిరాజు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు లోకేష్, అనిత పరామర్శించారు. విశాఖ కేజీహెచ్ ఆసుపత్రికి వెళ్లి మార్చురీలో ఎంతమంది ఉన్నారనే దానిపై జాయింట్ కలెక్టర్ విద్యాధరిని అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో చనిపోయిన 8 మంది బంధువుల్ని పరామర్శించారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం 7 హిల్స్ ఆసుపత్రికి వెళ్లారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సూరిబాబు, పైడిరాజు, పి శ్రీనివాసరావు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని, ఆసుపత్రిలో అందుతున్న చికిత్సను వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం గాయపడిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని చెప్పారు. అనంతరం ఉక్కు పరిశ్రమలో ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. లాస్ట్ టైం కూడా ఇక్కడికే వచ్చాను. నేను ఎంటైర్ యూనియన్స్ తో మాట్లాడాను. నేను ఆ రోజు అందరినీ చేతులు ఎత్తమని అడిగాను. ఒక్కళ్ళు చేతులు ఎత్తాను. ఆ రోజు ఢిల్లీ తీసుకెళ్తాను రండి క్యాప్టివ్ మైన్స్ గురించి అంటే అందరూ కన్వీనియంట్ గా ఆ రోజు ఒక్కళ్ళు చేతులు ఎత్తారు. అంటే మీరు ఇండివిజువల్ పార్టీ పాలిటిక్స్, మీరు కలెక్టివ్ గా స్టీల్ ప్లాంట్ మాది అనుకున్న ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ వర్టికల్స్ ఆర్ వింగ్ వర్టికల్స్ పక్కన పెడితే, మీరు స్టీల్ ప్లాంట్ కార్మికులు బాగు కోరుకోవాలి, ఇది బాగుండాలి, ఇది విశాఖ ఉక్కు, ఇది ఆంధ్రుల హక్కు అనే మీరు పదాన్ని నిజంగా మీరు ముందుకు తీసుకెళ్లాలి స్ఫూర్తినంటే, నేను ఆ రోజున ఇదే దాంట్లో గత వైసీపీ ప్రభుత్వం ఇది అమ్మేస్తానంటే మేము వచ్చి కూర్చొని కొట్లాడాలి. అదే దాన్నే నివేదిక రూపంలో నేను మన హోంమంత్రి గారికి తెలియజేశాను. అది మీరు చూస్తే వెంటనే దాన్ని ఆ ప్రైవేటీకరణ కూడా ఆగి ఈ రోజు ఇక్కడికి వచ్చింది. బాధిత కుటుంబాలకు మంత్రి లోకేష్ పరిహారం ప్రకటించారు. చనిపోయిన పర్మనెంట్ ఉద్యోగుల కుటుంబాలకు మొత్తం 2 కోట్ల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. వారి కుటుంబంలో ఒకరికి పర్మనెంట్ ఉద్యోగం ఇస్తామన్నారు. పిల్లల చదువుకు సాయం చేస్తామని, స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ వసతి సదుపాయం కల్పిస్తామన్నారు. ఇక చనిపోయిన కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు కూడా లోకేష్ భరోసా ఇచ్చారు. ₹1 కోటి ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. వారి కుటుంబంలో ఒకరికి పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వడంతో పిల్లల చదువుకు సాయం చేస్తామని, స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ వసతి సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు కార్మిక సంఘాల నాయకులు ఎంత బాధ చేసినట్టు వాళ్ళు మాట్లాడే విధానం చూస్తే, డబ్బులు ఇచ్చేయండి అంటే డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకుని వెళ్ళిపోమంటారు మమ్మల్ని. అదా మా బాధ్యత? నేనేమన్నా కుటుంబాలను ఆదుకుంటాం, ఎస్ ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పాం, అంటే ఎలాంటి డౌట్ లేదు. ఒక ఆయన ఏమన్నాడంటే, విచిత్రం, ఒక కార్మిక నాయకుడు ఏమన్నాడంటే, అసలు మీరు ప్యాకేజ్ ఇవ్వకుండా ప్లాంట్ తెరిసేది కాదు కదా, ప్లాంట్ తెరుచుకుని ఉంటే మంచి చంపేవారు కాదు కదా. మాట్లాడే విధానం ఏంటి ఇది? మీడియా మిత్రులు, ప్రజలు కూడా ఆలోచించండి దయచేసి. ఏంటి ఇది? ఇప్పుడు నేను వెళ్ళింది ఏంటి, వాళ్ళు అడిగిన ప్యాకేజ్ కన్నా రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఇంకెక్కువ వస్తుంది, దాని గురించి అంటారు లేదు. మేము ఇంకోటి, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఆర్ పర్మనెంట్ అయినా కూడా 2 ఉద్యోగాలకు ఇస్తాను, పర్మనెంట్ ఉద్యోగం ఇస్తాను. భారతదేశంలో ఎక్కడ జరగలే. ఇక వైసీపీ అధినేత జగన్ కు లోకేష్ చురకలు అంటించారు. ఇంత భారీ ప్రమాదం జరిగితే ఇక్కడకు ప్రతిపక్ష టీం 11 నుంచి కెప్టెన్ వచ్చారా అని ప్రశ్నించారు. టీం 11 కెప్టెన్ కు సమాధానం చెప్పాల్సిన అవసరం తమకు లేదన్నారు. తమకు 124 స్థానాలు ఇచ్చిన ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని, పరదాలు కట్టుకుని వెళ్లే వారికి కాదని లోకేష్ సెటైర్లు గుప్పించారు. ఈరోజు ఎవరొచ్చారండి ఇక్కడికి? ప్రతిపక్ష ఇది టీమ్ 11 కెప్టెన్ వచ్చాడా? అడుగుతున్నా, టీమ్ 11 కెప్టెన్ వచ్చాడు ఇక్కడికి? లేదు కదా.
కుమారస్వామి గారు 6 గంటలు ఎందుకు వచ్చారు, ఆయన ఎందుకు ప్రకటించారు? 25 లక్షలు ఈరోజు రాత్రి కుటుంబాల అకౌంట్లో మేము వేస్తామని చెప్పాను. 9 రోజుల తర్వాత తిప్పి నేను అడుగు, అప్పుడు నేను సమాధానం చెప్పగలుగుతా. కానీ మీరే కావాలని అపోహలు సృష్టించి, కార్మిక సంఘ నాయకులు అపోహలు సృష్టించి, ఐఎమ్ సారీ టు సే, మేము కాపాడాం ప్లాంట్, స్టీల్ ప్లాంట్, మాకున్న చిత్తశుద్ధి మేము కాపాడాం. మరోవైపు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 8 మంది మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం కేజీహెచ్ కు తరలించారు. మృతదేహాల్ని గుర్తించేందుకు మృతుల బంధువుల శాంపిల్స్ ను తీసుకుని ల్యాబ్ కు పంపించామని వైద్యులు చెప్పారు. DNA పరీక్షలు పూర్తయ్యేందుకు 4 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది.